రాష్ట్రంలో గత కొంతకాలంగా మిస్టరీ మరణాలు అంటే అనుమానాస్పద స్థితిలో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించిన సంగతి మీకు అందరూ తెలిసిందే. మిస్టరీ మరణాలు 6 నెలల్లో వివిధ కేసుల్లోని 3 కీలక వ్యక్తులు అయితే మృతి చెందారు. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసు వేసినటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆ కేసును డ్రాఫ్టింగ్ చేస్తున్న సమయంలోనే అడ్వకేట్ చనిపోయాడు. సో ఇట్లా 6 నెలల్లో వివిధ కేసుల్లోని 3 కీలక వ్యక్తులు మృతి. కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ రోజునే అడ్వకేట్ సంజీవ్ రెడ్డి హఠాన్ మరణం. మేడిగడ్డ విషయంలో కేసీఆర్ హరీష్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య. డ్రగ్స్ కేసులో నిందితుడు నిర్మాత కేదార్ అనుమానాస్పద మృతి. సో 7వ పేజీలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు? మరి విచారణ కప్పిపుచ్చడానికి లేకపోతే ఇంకేదైనా తప్పించుకునే ప్రయత్నంలో భాగమేనా? రాష్ట్రంలో ఇటీవల జరిగిన విషాద పరిణామాలు సంచలనాంశాలుగా మారాయి. చివరికి అవి అంతుచిక్కటి ఘటనలుగా నిలిచాయి. ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే మరొకరు అతి కిరాతకంగా చంపబడ్డారు. ఇంకొకరు విదేశంలో హఠాన్ మరణం చెందారు. 6 నెలల వ్యవధిలో 3 మరణాలు రాష్ట్రంలో పెనుదుమారం రేపుతున్నాయి. ఒకరు న్యాయవాదిగా కొనసాగుతూ భూసేకరణ అవినీతిపై కేసులు దాఖలు చేసేవారు. ఇంకొకరేమో సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొంది మేడిగడ్డ అవినీతిని వెలుగు తెచ్చారు. మిగిలిన 3వ వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత. ఆయన గతంలో డ్రగ్స్ కేసులో A4 నిందితుడు. సో ఈ 3 మరణాలపై దర్యాప్తు పోలీసులకు పెను సవాల్గా మారింది. మిస్టరీగా మారిన నిర్మాత కేదార్ మృతి. సో ఏం జరుగుతుంది? దుబాయ్లో ఓ వేడుకకు హాజరైన సినీ నిర్మాత కేదార్ సలగంశెట్టి మృతి అనుమానాస్పదంగా తయారైంది. ఆయన ఎన్ని రోజులు కింద మృతి చెందారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అనారోగ్యంతో మరణించారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై బయటపడడం లేదు. దుబాయ్ పోలీసులు కేదార్ మరణాన్ని ఇంకా ధృవీకరించలేదు. గత ఏడాది రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఈయన ఇరుక్కున్నారు. ఈ కేసులలో రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమల ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కేదార్ A4గా ఉన్నారు. దర్యాప్తు సమయంలో కేదార్ని పోలీసులు వినియోగదారుడిగా గుర్తించారు. కేదార్కు ప్రముఖులతో పరిచయం ఉండడంతో ఆయన మృతి ఇప్పుడు కీలకాంశంగా మారింది. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన వ్యవహారాల్లో కొన్నింటిని కేదార్ చూసేవాడని సమాచారం. అయిపోయాయి. నాకు తెలిసి వీళ్ళ అవినీతిని ప్రశ్నించే వాళ్ళందరికీ ఆగమైపోడే, బతుకులు ఆగమే, వేరే ముచ్చట్లేదు. లాయర్ సంజీవ్ రెడ్డి ఆకస్మిక మృతి. కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేసిన రోజునే న్యాయవాది సంజీవ్ రెడ్డి మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. భూసేకరణపై అధికంగా నోటీసులు పంపించిన లాయర్ 6 నెలల కిందట గుండెపోటుతో మృతి చెందారు. పిల్లలు అమెరికాలో ఉండగా సంజీవ్ రెడ్డి తన భార్యతో కలిసి హన్మకొండ అడ్వకేట్ కాలనీలో నివసించేవారు. గతంలో సంజీవ్ రెడ్డి జీపీగా పనిచేశారు. భూపాలపల్లి చెందిన రాజలింగమూర్తి హత్యకు గురికావడం, సంజీవ్ రెడ్డి ఆకస్మిక మృతి చెందడంపై ప్రజల్లో పలు సందేహాలైతే నెలకొన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ కేసులను సంజీవరెడ్డి వాదించేవారు. సో రాజలింగమూర్తి హత్య వెనుక ఎవరున్నారు? మేడిగడ్డ అవినీతిని బయటపెట్టి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై వేలెత్తి చూపిన భూపాలపల్లి చెందిన రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త ఫిబ్రవరి 19న సాయంత్రం హత్యకు గురయ్యారు. భూపాలపల్లి కోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా ఆయన కేసులు దాఖలు చేశారు. వారి పిటిషన్ హైకోర్టు విచారించడానికి ముందు రోజే రాజలింగమూర్తి హత్యకు గురి కావడం రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. హత్యా ఘటనపై రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేస్తున్నారు. పిటిషనర్ మృతి చెందడంతో కేసు విచారణ కొనసాగింపై హైకోర్టు కూడా పలు సందేహాలు వ్యక్తం చేసింది. రాజలింగమూర్తి హతమైన కోర్టులో ఆయన వేసిన కేసు గెలుస్తుందా లేదా అన్నదానిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఏది ఏమైనా ఆ 3 మరణాలు తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇంకెన్ని మరణాలు సంభవించాలి తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ సర్కార్ వీటి మీద వీలైనంత త్వరగా విచారణలో జాప్యం జరగకుండా త్వరితగతిన విచారణ చేయాలి. కోర్టులు కావాలంటే మీకు పర్సనల్గా మంచి నిష్ణాతులైన లాయర్లను పెట్టి ఆ కేసును ముందు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తంగా మిస్టరీ మరణాలు రాష్ట్రంలో సంచలనాలు రేపుతున్న విషాదాలు అని చెప్పేసి